6వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో నగరంలోని హిందూ కళాశాల కూడల వద్ద గల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో చిలక విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక రకమైనటువంటి భయంలో, ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలో కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది నేను ఎందుకంటా ఉన్నానంటే, ఈనాడు ఈ దేశంలో బీజేపీ పరిపాలనని ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఎలా అయితే ప్రజల మీదకి బలవంతంగా రుద్దాలని చూస్తా ఉన్నారో కూడా ఈ దేశ ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. మాలాంటి యువత అంతా కూడా చూస్తానే ఉంది. కనుకనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవాన్ని, రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికి కూడాను భవిష్యత్తులో ఈ రాజ్యాంగం ఉండదేమోనని భయంగా ఉంది. వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితులు ఈ దేశంలో స్వతంత్రాన్ని కోల్పోతారేమోననే ఒక భయంలో మరి ఆనాటి మహాత్ముల్ని, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, గాంధీజీ గారిని, నెహ్రూ గారిని, బోస్ గారిని, వీళ్ళందరినీ తలుచుకుంటా కూడా ఈరోజు జాతీయ జెండాకి వందనం చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత గమనించాలి, ఈ దేశం ఎటువైపు నడుస్తూ ఉంది, మన భవిష్యత్తు ఎటు నడుస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన అందించినప్పుడు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు, చర్యలే ఉన్నట్లయితే మన భవిష్యత్తు ఇలా ఉండేదా? ఈనాడు మనం ఈ ఖద్దరు చొక్కా, తెల్ల చొక్కా, మంచి బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళమా? ఆర్ఎస్ఎస్ పుస్తకాలను మీరందరూ చదవాలి. గోవాల్కర్ సిద్ధాంతాలు ఏమున్నాయో మనం అందరం తెలుసుకోవాలి. తద్వారా ఈ దేశం ముందుకు పోతుందో వెనక్కి వస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. సోషల్ మీడియా మోజులో, వాట్సాప్ గ్రూపుల మోజులో పడి దాన్నే నిజం అనుకుంటే మనం భవిష్యత్తును కోల్పోతున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద, బీజేపీ మీద యుద్ధం చేస్తుంది. మన భవిష్యత్తు కోసమే, మన బిడ్డల భవిష్యత్తు కోసమే అని చెప్పని ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లా పౌరులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. 76వ గణతంత్ర వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఈ రిపబ్లిక్ డేని ఒక పండగ చేసుకున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో సౌబల్యంగా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 299 మంది ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ పరిశీలించి ఈ రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. అంతటి మహనీయుడు అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారిని మొన్న జరిగిన రాజ్యసభలో అమిత్ షా గారు అవమానించడం అనేది ఒక అంబేద్కర్ గారికి మాత్రమే కాదు, ఈ యావత్ భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి అమిత్ షా గారు అవమానించినట్టే. మరింత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఈ రోజు ఒక సామాన్య వ్యక్తిన ఛాయ్ వల్ల ప్రధానమంత్రి అన్నా కూడా దానికి కారణం కూడా ఈ రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగం నిర్మించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగమే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఈ మూడింటి మీద రాజ్యాంగంతో ఏర్పడుతుంది. మరి అట్లానే ప్రభుత్వ రంగాలుగా మరి శాసనశాఖ, న్యాయశాఖ, అత్యున్నత న్యాయశాఖ, ఈ 3 శాఖలు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది. అలాంటి అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా మరోసారి తెలుసుకుంటూ ఆ రోజు ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు అవమానించారో ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం. అమిత్ షా గారిని కేంద్ర మంత్రి నుంచి బర్తరఫ్ చేసి శాశ్వతంగా